మహారాజశ్రీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పార్వతీపురం మన్యం జిల్లా. సార్, నేను అనగా బి త్రివేణి, వైఫ్ ఆఫ్ కీర్తిశేషులు వెంకటరమణ, సాలూరు పట్టణం గొల్లవీధి యందు నా యొక్క ముగ్గురు పిల్లలతో నివాసముంటున్నాను. నా భర్త గారైన వెంకటరమణ లేటు టీచరుగా ఉద్యోగం చేస్తూ మే 30, 2021 సంవత్సరంలో కాలం చేశారు. నా భర్త చనిపోయిన కొద్ది రోజులకు నా కుటుంబానికి దూరపు సన్నిహితుడు అయిన గొల్లవీధికి చెందిన సతీష్, ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యుల పిఏ అను వ్యక్తి నా కుటుంబానికి దగ్గరై నా భర్త ఉద్యోగం కారుణ్య నియామకం కింద ఇప్పిస్తాను, నాకు చాలా మంది రాజకీయ నాయకులు తెలుసు అని నమ్మబలికాడు. నా కుటుంబ సభ్యులు అతని మాట విని 5 లక్షలకు పైగా సొమ్మును నా యొక్క ఉద్యోగం నిమిత్తం ఖర్చవుతుంది అని తీసుకున్నాడు. నాకు 2021 సంవత్సరం డిసెంబర్లో 21వ తేదీన కారుణ్య నియామకం క్రింద జిల్లా పరిషత్ యందు ఆఫీస్ సబార్డినేటర్గా ఉద్యోగం వచ్చింది. 2022 సంవత్సరంలో సదరు బంధువు సతీష్ అను వ్యక్తి నా యొక్క ఉద్యోగం కోసం ఎటువంటి డబ్బులు ఖర్చు చేయలేదు అని తెలిసి అతని మోసాన్ని గ్రహించాం. ఈ విషయం సతీష్ అను వ్యక్తికి పెద్ద మనుషుల ముందు అడగగా త్వరలోనే ఇచ్చేస్తాను అని నమ్మబలికాడు. ఆ రోజు నుండి 2 సంవత్సరాలు డబ్బులు ఇవ్వకుండా సమయం వృధా చేశాడు. 2024 సంవత్సరంలో అతను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారి పర్సనల్ అసిస్టెంట్గా చేరిన తరువాత నుండి నాపై వేధింపులకు దిగాడు. ఆవిడ గెలిచిన నుండి నేను డబ్బులు అడుగుతున్న ప్రతిసారి నన్ను బూతులు తిడుతూ, నీకెంత ధైర్యం, నన్నే డబ్బులు అడుగుతావా అని దుర్భాషలాడుతూ మద్యం తాగి ఇంటికి వచ్చి తన కామవాంఛ తీర్చమని పదే పదే ఇంటికి వచ్చి నా చేతులు పట్టుకొని కొన్నిసార్లు నా ప్రైవేటు భాగాలను తాకుతూ నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట ఏ ఒక్కరికి తెలియచేసినా చంపేస్తాను అని బెదిరిస్తున్నాడు. నాతో సదరు బంధువు సతీష్, నేనెవరనుకున్నావు? మినిస్టర్ సంధ్యారాణి పిఏని. నువ్వు ఎవరి దగ్గరకు వెళ్ళినా న్యాయం జరగదు అని సంవత్సరం నుండి నన్ను మానసికంగా, శారీరకంగా హింసకు గురిచేశాడు. నేను ఎదురు చెప్పిన ప్రతిసారి నాపై చేతులతో, కాళ్లతో దాడి చేస్తూ, నా పిల్లలు చూస్తూ ఉండగానే నాపై దాడి చేసేవాడు. అతని కామవాంఛ తీర్చమని హింసించడమే కాకుండా అతనికి పరిచయం ఉన్న రాజకీయ పెద్దలు, మినిస్టర్ కుమారులు, వాళ్ల వద్దకు కూడా వెళ్ళమని చిత్రహింసలు పెట్టేవాడు. నేను లొంగకపోవడంతో నేను పనిచేస్తున్న స్కూలు వద్దకు తాగేసొచ్చి నన్ను బూతులు తిడుతూ బయటకు రావే అని నరకం చూపించేవాడు. కొద్ది రోజులు ఇంత నరకం చూపిస్తున్నా నేను లొంగకపోవడం వలన మినిస్టర్ పలుకుబడితో నన్ను బలవంతపు ట్రాన్స్ఫర్ గిరిజన గ్రామానికే పంపించి ఉన్నారు. నేను హైకోర్ట్ ఆఫ్ ఏపీ వారిని ఆశ్రయించి నా ఉద్యోగం సాలూరు యందు మరలా తెప్పించుకున్నాను. అప్పటి నుండి ఈ బంధువు సతీష్ క్రూరత్వం పెరిగిపోయి ప్రతిరోజు నా ఇంటిపైకి దాడికి వచ్చేవాడు. నా తోటి సహాయకులపై దాడి చేయించి మా ఇంటిపైకి కూడా తన అనుచరులతో దాడి చేయించాడు. ఈ నెల 25వ తేదీన అతని జన్మదినము ముందు రోజు అనగా 24 నవంబర్ 2025వ తేదీ రాత్రి 2 గంటల సమయంలో నా ఇంటిపైకొచ్చి, ఈరోజు నా పుట్టినరోజు, బయటకొచ్చి నా కోరిక తీర్చవే అంటూ సెక్యూరిటీగా పెట్టుకున్న నా ఇంటి మెష్ను చింపివేసి మూత్రంను పోసి ఉన్నాడు. ఈ హింసల మీద నేను గౌరవ మంత్రివర్యులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. కాగా మినిస్టర్ సంధ్యారాణి గారు కూడా అందరి ముందు నా ఫిర్యాదు తీసుకోకుండా నన్నే దూషించారు. స్థానిక పోలీసులను ఆశ్రయించినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. ఇంకా బంధువు సతీష్ నాపై చేస్తున్న అరాచకాలు చూడలేక తమరి వద్దకు రావాల్సి వచ్చింది. కావున సతీష్ నాపై చేసిన అత్యాచార ప్రయత్నాలకు, నన్ను కొట్టి నా ఇంటిపైన దాడి చేసినందుకు అంతటితో ఆగకుండా నన్ను స్థానిక మినిస్టర్ కొడుకు పృథ్వీ మరియు ఇతర నాయకుల వద్దకు తార్చడానికి పంపించే అతని దురాలోచనకు తగిన బుద్ధి చెప్పి చట్టపరంగా న్యాయం చేయగలరు అని ప్రార్థిస్తున్నాను. ఈ కంప్లైంట్ కాపీతో పాటు మంత్రి పిఏ సతీష్ యొక్క వాట్సాప్ మెసేజ్లు, మంత్రి కుమారుడు నాతో
తమ నాయకుల కామవాంఛ తీర్చాలి అని నాకు పెట్టిన మెసేజ్లు ఇందులో సమర్పిస్తున్నాను. సదరు మెసేజ్లు వాస్తవములు కాదు, అవును అని మీరు నిర్ధారించి సమగ్ర దర్యాప్తు చేసి బంధువు సతీష్ అను క్రూరునకు కఠిన శిక్ష వేయాలి అని గౌరవ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వారిని వేడుకుంటున్నాను. ఇట్లు బి తులసి.